జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. ప్రతిదానికి కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి తమ్ముడు, వాటిని ఫాలో అవ్వాలి. అన్నయ్య నన్ను నువ్వు రా తమ్ముడు. అన్నయ్య నువ్వు నాకు రా. రాదని చెప్తున్నా. నువ్వు రా, ఇట్లా అయ్యో, చెప్తాను. దేవిక నువ్వేనా నీ చెప్పు గెటప్ దేవిక. పగలగొట్టేస్తాను. అయ్యో ఏంటన్నయ్య ఇది, రా. చెప్తున్నాను కదా. ఈ గెటప్ తో బజ్జీలేస్తే అదిరిపోదు తమ్ముడు. నువ్వు రా. ఇప్పుడు సూపర్ గా ఉన్నావు కళ్యాణ్. ఇందాక ఉప్పు కలిపిన పిండి పక్కన పెట్టేసి కొత్త పిండి కలిపి బజ్జీలు వేయ్ పద. ఇదిగో కలుపు, కొంచెం పిండి వేసుకో. చూడు ఇప్పుడు కొంచెమే ఉప్పు వేయాలి. జాగ్రత్తగా చూడు చూసి తమ్ముడు. కొంచెమే, ఇంతే. దేవిక చూడు చాలా. అంతే అంతే కలుపు. బాగా కలుపు. ఇప్పుడు బజ్జీలు వేయ్. వేస్తున్నా వేస్తున్నా. దేవిక ఇప్పుడు టేస్ట్ చూడు. టేస్ట్ అదిరిపోయింది కళ్యాణ్. ఇక మన బజ్జీలకి తిరుగుండదు. అదిరిపోయింది. ఈ ప్రపంచంలో బజ్జీలు వేయాలంటే కళ్యాణ్ తర్వాతే ఎవరైనా. ఈ రోజు బజ్జీలు అదిరిపోయాయి, రేపు వెరైటీగా పునుగులు వేయి, ఇంకా బాగుంటాయి. పునుగులా? అవి ఎలా చేయాలో నాకు తెలియదు దేవిక. మైహూనా తమ్ముడు, దానికి కావలసిన ఐటమ్స్ నేను చెప్తాను. అలా అంతే. నాకున్నది ఒక్కగానొక్క కొడుకు. వాడిని నా నుంచి వేరు చేయాలని చూసినా, వాడిని నువ్వు మాటలతో హింస పెడుతున్నావని నాకు తెలిసినా నేనేం చేస్తానో నాకే తెలీదు. జాగ్రత్త. నువ్వు మీ వాళ్లకు దూరంగా ఉండి ఇంటి కోడలుగా మసులుకుంటే అందరూ క్షేమంగా ఉంటారు. లేదంటే నీ ఊహకే వదిలేస్తున్నాను. అమ్మ నన్ను చూడ్డానికి మొదటిసారి ఇంటికొచ్చిందని సంతోషపడాలో, లేదంటే వేరు కాపురం గురించి మాట్లాడి మావయ్య వాళ్ళ మనసు గాయపడేలా చేసినందుకు బాధపడాలో తెలియట్లేదు. అయినా నేను ఈ పెళ్ళి ఎందుకు చేసుకున్నానో అమ్మ అర్థం చేసుకుంది. మరి మావయ్యతో పుండు మీద కారం చల్లినట్టుగా ఎందుకలా మాట్లాడుంటుంది? అమ్మకి కాల్ చేసి ఎందుకలా మాట్లాడిందో కనుక్కుందామా వద్దా? కీర్తి,
మీ మావయ్య అన్న మాటలన్నీ విన్నానమ్మా. వేరు కాపురం పెడితే మా నుంచి ఆదర్శ్ ఎక్కడ దూరం అవుతాడోనన్న భయంతో ప్రేమతో అన్నారే కాని నువ్వంటే ఆయనకి ద్వేషం కాదమ్మా. అత్తయ్య, అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు మావయ్య గారితో గొడవ పడ్డారా? నిజానికి మీ మావయ్య కొంచెం తొందరపడి ఎక్కువగా మాట్లాడారు. అందుకు దేవిక కూడా తగ్గకుండా మాట్లాడేసరికి తుఫాను కాస్త సునామీలా మారి పెద్ద ప్రళయమే తెచ్చిపెట్టింది. ఇందులో వాస్తవం ఏంటంటే మీ దేవిక వేరు కాపురం అన్న మాట సరదాగా ఉడికించడానికి అన్నానని చెప్పి జరిగిన తప్పు కప్పిపుచ్చే ప్రయత్నం చేసినా వాళ్ళకి మనసులో ఏదో ఒక మూల ఆ ఉద్దేశం ఉండే ఉంటుందనిపించింది. కీర్తి, చిన్న అనుమానం కొద్దీ అడుగుతున్నాను. నిజంగానే ఆదర్శ్ అంటే నీకిష్టమేనా? తప్పుగా అనుకోక కీర్తి. అంటే మాతో చెప్పలేనని మీ వాళ్లతో చెప్పుకున్నావా? మీ ప్రశ్నకి సమాధానం అవుననో కాదనో చెప్పడం చాలా తేలికత్తయ్యా. కానీ ఏ మాట మీతో చెప్పలేను. ముందు ముందు నా పేదాల వెనుక దాక్కున్న సమాధానం ఏంటో మీకే అర్థమవుతుంది అత్తయ్య. సరే కీర్తి, నువ్వేం బాధపడకు. మీరు అర్థం చేసుకుంటారన్న నమ్మకంతో ఒక మాట చెప్తాను అత్తయ్య. నాకు లెక్చరర్ జాబ్ అంటే చాలా ఇష్టం. కానీ మావయ్యకి ససేమిరా ఇష్టం లేదు. జాబ్ మానేసి ఇంట్లోనే ఉండమని అంటున్నారు. మావయ్యకి మీరే కొంచెం నచ్చజెప్పి నా జాబ్కి ఇబ్బంది లేకుండా చూడండి ప్లీజ్ అత్తయ్య. సరే, తప్పకుండా ఒప్పిస్తాను. నువ్వు ధైర్యంగా ఉండు. నిజంగానే అత్తయ్య? నీలో నా కూతుర్ని చూసుకుంటున్నాను. నా కూతురు కోసం ఆ మాత్రం చేయలేనా చెప్పు? థ్యాంక్స్ అత్తయ్య, థ్యాంక్ యూ సో మచ్. వంశీ, ఈ నెల మనకి ఫారెన్ నుంచి ఆర్డర్స్ రాబోతున్నాయి. సో మన నెయ్యి క్వాలిటీలో కానీ ప్యాకింగ్లో కానీ ఎలాంటి మిస్టేక్స్ జరగకూడదు. ఓకే సార్. అన్ని దగ్గరుండి మీరే చూసుకోవాలి. ఏమాత్రం తేడా వచ్చినా మీ ఉద్యోగాలు ఊడిపోతాయి. అండర్స్టాండ్? అలాగే సార్. మా ఆయన్ని ఇలా చూస్తుంటే రెండు కళ్ళు చాలట్లేదు. అచ్చం మహారాజులా ఉన్నాడు. ఇలా చూస్తూ ఉంటే నా దిష్టే తగిలేలా ఉంది. ఇంటికెళ్ళాక పెద్ద గుమ్మడికాయతో దిష్టి తీయాలి. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్. హే దీపా, ఇంటి దగ్గర రెస్ట్ తీసుకోకుండా ఇలా వచ్చావేంటి? వంశీ, నేను చెప్పిన పని ఉంది కదా, చూడు. ఓకే సార్. మా శ్రీవారు వర్క్ బిజీలో టైంకి తినడం మర్చిపోతారేమోనని క్యారేజ్ తీసుకొచ్చాను. నేను మర్చిపోయినా నా శ్రీమతి మర్చిపోదు కదా. బై ద వే, ఈరోజు ఆఫీస్లో కొంచెం లేట్ అవుతుంది. నువ్వు నా కోసం వెయిట్ చేయకుండా డిన్నర్ చేసి పడుకో. ఏమండి, అడుక్కు తినే పరిస్థితుల్లో ఉన్న మనల్ని ఇలా కోట్లకి అధిపతులుగా మార్చిన నీలకంఠం గారి రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేమండి. మన కల నిజం చేసిన దేవుడాయన. అవును దీపా, కన్నవాళ్ళ అప్పుల్ని తోబుట్టువులుగా ఇస్తే ఏమీ కాని మన నీలకంఠం గారు ఆస్తి ఐశ్వర్యాలకు వారసుల్ని చేశారు. నిజంగానే ఆయన మన పాలిటి దేవుడు. మన మీద ఆయన పెట్టుకున్న నమ్మకాన్ని మన రాత్రి పగలు కష్టపడి పనిచేసైనా సరే నిలబెట్టుకోవాలి.
సార్ 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 ఇక్కడ ఏదో తేడా జరిగినట్టుంది, అందుకే రైడింగ్ కి పోలీసులు వచ్చినట్టున్నారు. పదండ్రా, పారిపోదాం. ఆగండి, పరిగెత్తండి. ఎక్కడికి వెళ్తున్నారు? పోలీసులు ఎందుకు వచ్చారండి? నాకు భయంగా ఉంది. నేనున్నాను కదా, నువ్వేం భయపడకు. కానిస్టేబుల్స్ సార్, అంతా చెక్ చేయండి. ప్యాకింగ్ లో ఉన్న నెయ్యి క్వాలిటీ కూడా చెక్ చేయండి. దేన్ని వదలద్దు. అలాగే సార్, రండి. ఎస్ఐ గారు, నా పేరు మహేష్, ఈ కంపెనీకి ఎండీని. నెయ్యి క్వాలిటీ చెక్ చేయమని చెప్తున్నారేంటి? కల్తీని ఎక్స్పోర్ట్ చేస్తున్నారని మాకు పక్కా ఇన్ఫర్మేషన్ ఉంది, అందుకే రైడింగ్కి వచ్చాం. సార్, ఎవరో మా కంపెనీ గ్రోత్ చూసి ఓర్వలేక మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటారు. మేము అన్ని పారామీటర్స్ ఫాలో అవుతూ బిజినెస్ చేస్తున్నాం సార్. సార్, నెయ్యి క్వాలిటీ చెక్ చేశాం సార్. నాసి రకం డాల్డా కలిపి నెయ్యి అమ్ముతున్నారు సార్. కానిస్టేబుల్, ఆ ఎండీని అరెస్ట్ చేయి. సార్, ఒక్క నిమిషం సార్, మా ఆయన అమాయకుడు సార్, ఆయనకేం తెలియదు. ఈ కంపెనీ నీలకంఠం గారిది. మీరు అరెస్ట్ చేయాలంటే ఆయన అరెస్ట్ చేయండి, నా భర్తను వదిలేయండి. సార్, ఈ కంపెనీ చైర్మన్ నీలకంఠం గారు. ఆయన నన్ను కంపెనీ చూసుకోమంటే ఈ రోజే కొత్తగా ఇక్కడికి వచ్చి అంతా చూసుకుంటున్నాను సార్. ఈ కల్తీ నెయ్యికి నాకు ఎటువంటి సంబంధం లేదు సార్. సార్, ఇక్కడ నెయ్యి కల్తీ జరిగిందనడానికి ప్రూఫ్స్ దొరికాయి. మీరేదైనా చెప్పాలనుకుంటే కోర్టులో చెప్పుకోండి. కానిస్టేబుల్, అరెస్ట్ హిమ్. సార్ 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 ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, నాకేం తెలియదు సార్. సార్ సార్, ఒక్కసారి నీలకంఠం గారితో మాట్లాడండి ప్లీజ్ సార్. ఇక్కడ కాదు, ఆయన స్టేషన్కి వచ్చి మాట్లాడమని చెప్పండి. తీసుకురండి అయ్యా. సార్, నా భర్తకే పాపం తెలీదు, నా భర్తను వదిలేయండి, మీకు దండం పెడతాను. ఏయ్, తీసుకురండి అయ్యా. సార్ 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 సార్, నేను చెప్పేది వినండి సార్. సార్ సార్, ప్లీజ్ సార్. సార్ సార్ ప్లీజ్ సార్. ఎస్ఐ గారు, ఆ నీలకంఠం ఎలాంటి కంపెనీ చూసుకోమని మాకు చెప్తారని మేము అనుకోలేదు సార్. మేము మోసపోయాం సార్. ప్లీజ్ సార్, మమ్మల్ని వదిలేయండి. ఏయ్, వదవయ్యా. సార్, నీలకంఠం గారికి ఫోన్ చేస్తాను, మాట్లాడండి. మాట్లాడండి. సార్, టైంకి ఆయన ఫోన్ కలవట్లేదు సార్. నా మొహం చూసి వదిలేయండి సార్, మీకు దండం పెడతాను. ఇది చిన్న కేసు కాదమ్మా. ఫుడ్ కల్తీ చేస్తూ పట్టుబడితే ఫైన్తో పాటు జైలు శిక్ష కూడా పడుతుంది. ఇలాంటి కేసులో ముద్దాయిని వదిలిపెట్టడం ఇంపాసిబుల్. మీ కాలు పట్టుకుంటాను సార్. జైలుకి వెళ్తే నా జీవితం నాశనం అయిపోతుంది, నా భార్య అనాథ అవుతుంది. వదిలిపెట్టాను సార్, ప్లీజ్ సార్. ఏ కానిస్టేబుల్, ఇతను న్యూసెన్స్ చేస్తున్నాడు, ఫాస్ట్ గా జీప్ ఎక్కించు. సార్ 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 ప్లీజ్ సార్. సార్ 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 ప్లీజ్ సార్. సార్, మా బిడ్డ చనిపోయి ఇంక రోజులు కూడా గడవలేదు సార్. మాకు వెనక ముందు కూడా ఎవరు లేరు సార్. దయచేసి విడిచిపెట్టాను సార్. ఇదిగో బాబు, నా కాళ్ళు పట్టుకుంటే లాభం లేదు. పెద్ద పలుకుబడి ఉన్న వాళ్ళతో మా పై ఆఫీసర్కి కాల్ చేసి విడిపించమని చెప్తే నీ పని అవుతుంది, లేదంటే ఎలాంటి యూజు లేదు. అంత పలుకుబడి ఉన్న వాళ్ళంటే ఎవరున్నారండి? ఆ స్థాయిలో మనకి దేవిక గారు తప్ప ఎవరు లేరు దీపా. కానీ ఆవిడని అడగడానికి నాకు మొహం చెల్లట్లేదు.
ఇవన్నీ అనుకుంటే ఇప్పుడు మీరు జైలుకి వెళ్లాల్సి వస్తుంది. ముందు కాల్ చేసి విషయం చెప్పండి. తప్పకుండా హెల్ప్ చేస్తారన్న నమ్మకం నాకుంది. సార్ ఒక కాల్ చేసుకుంటాను ప్లీజ్. ఫాస్ట్గా కానివ్వు. చేసింది చాలు. కానిస్టేబుల్ జీపెక్కించండి. సార్ ప్లీజ్ సార్. నమస్తే మేడం. నమస్కారం. ఎస్ఐ గారు, మా మహేష్ని అరెస్ట్ చేశారేంటి? వాట్ హ్యాపెండ్? సారీ మేడం, ఫుడ్ కల్తీ విషయంలో ప్రూఫ్ స్ట్రాంగ్గా ఉండడంతో అరెస్ట్ చేయాల్సి వచ్చింది. మీరు డ్యూటీలో లేకపోయినా మీ మీద రెస్పెక్ట్ ఉంది. అందుకే విడిపించే విషయంలో ఎవరికైనా కాల్ చేయమని ఇండైరెక్ట్గా అడ్వైస్ కూడా చేశాను. టైంకి మీరే ఇక్కడికి వచ్చారు. అయ్యో లేలే, నీలకంఠని నమ్మి మోసపోయాం. గతంలో జరిగినవి మనసులో పెట్టుకోకుండా పెద్ద మనసుతో క్షమించి నన్ను విడిపించండి. ఇదొక్క సహాయం చేసి పుణ్యం కట్టుకోండి ప్లీజ్. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు పట్టుకునే రకం మీరు. ఇన్నాళ్ళు నన్ను శత్రువులా చూశారు. మీ బిడ్డను చంపారని నోటుకొచ్చినట్టు మాట్లాడారు. కానీ మీకు ఆపదొచ్చేసరికి నా కాళ్ళు పట్టుకుంటున్నారు. జరిగిన వాటికి మమ్మల్ని క్షమించడమే కష్టం. ఇప్పుడు మీరు కాకపోతే మాకు వేరే దిక్కు లేదు. నా భార్య మొహం చూసైనా నన్ను జైలుకి వెళ్లకుండా ఆపండి. ఆపుతాను. మరి నాకేంటి లాభం? మీకు ఫేవర్ చేస్తే నాకెంత డబ్బులిస్తారు? మా ప్రవర్తనే మీతో ఇలా మాట్లాడిస్తుందని నాకు తెలుసు. ఇప్పుడు మీరు అడిగింది ఇవ్వాలన్నా మా చేతిలో చిల్లి గవ్వలేదు. మీరు సహాయం చేస్తే మీకెప్పటికీ రుణపడి ఉంటాం. అమ్మ వాళ్ళని కాదనుకొని వచ్చినందుకు మాకు సరైన శాస్త్రే జరిగింది. మా తప్పు తెలుసుకున్నాం. ప్లీజ్ విడిపించండి. ప్లీజ్. ఎస్ఐ గారు, ఈ కంపెనీకి వీళ్ళకి ఎలాంటి సంబంధం లేదు. మహేష్ కూడా వర్కర్ కిందే కాబట్టి మీరు ఈ కంపెనీ ఓనర్ నీలకంఠం మీద యాక్షన్ తీసుకోండి. అవసరమైతే సిఐ గారితో నేను మాట్లాడతాను. ప్లీజ్ అతని వదిలేయండి. షూర్ మేడం. కానిస్టేబుల్ అతను రిలీజ్ చేయండి. అలాగే సార్. మళ్ళీ ఈ కంపెనీ చుట్టుపక్కల కనబడితే ఇదే కేసు మీద బుక్ చేసి అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. లేదు సార్, మేము వెళ్ళిపోతాం సార్. దీపా పద.
ఇప్పటికైనా ఎవరు ఎలాంటి వారో తెలుసుకున్నారు. మహేష్, ఇక నుంచైనా మంచిగా బ్రతికి మీ అమ్మా నాన్నలకి మంచి పేరు తీసుకొస్తే చూడాలనుంది. మీరిక్కడున్నారేంటి మేడం? ఉండాల్సిన సందర్భం వచ్చింది కాబట్టి. ఇందాక మా వర్కర్ మా కంపెనీ మీద రైడింగ్ జరిగిందని కాల్ చేశాడు. ఎస్ఐ గారు, నేను గత 10 సంవత్సరాలుగా ఈ నెయ్యి బిజినెస్ని పక్కా లీగల్ డాక్యుమెంట్స్తో నడుపుతున్నాను. నా కంపెనీ నుంచే సిటీలోని పెద్ద పెద్ద 5 స్టార్ హోటళ్లకి నెయ్యి సప్లై అవుతుంది. ఏ ఒక్కరోజు కూడా రిమార్క్ రాలేదు. మార్కెట్లో 5 స్టార్ రేటింగ్ పడిపోకుండా జాగ్రత్త పడుతూ క్వాలిటీ ఇస్తూ వస్తున్నాను. అలాంటి నా కంపెనీ మీద రైడింగ్కి వస్తారా? ఇన్ఫర్మేషన్ రావడంతో వచ్చాం. ఎలా వస్తారండి? ఇంతకీ మహేష్ మీకు ఈ విషయాలని చెప్పలేదా? మహేష్, మహేష్! అలా నవ్వుతున్నారేంటి? ఇంకెక్కడ మహేష్, భయపడి పారిపోయాడు. పారిపోవడమేంటి? నీలకంఠం గారు, మీరు నిజంగానే కల్తీ లేని నెయ్యి సప్లై చేస్తూ బిజినెస్ చేస్తున్నారు. కానీ నేనే ఫేక్ కాల్ చేసి ఇక్కడ కల్తీ నెయ్యి చేస్తున్నారని చెప్పాను. రైడింగ్ జరిగింది. కంపెనీలో మినిమం నాలెడ్జ్ ఉన్న వర్కర్స్ని పెట్టుకోండి. మమ్మల్ని చూడగానే వాళ్ళు తప్పు పని చేయకపోయినా భయంతో పారిపోయారు. నెక్స్ట్ టైం మంచి వర్కర్స్ని అపాయింట్ చేసుకోండి. మేడం, వస్తామండి. కానిస్టేబుల్స్, ఇదిగో ఇక్కడున్న సామాన్లన్నీ తల మెరిసిపోయేలా తోమేసే. ఏంటి ఈ అంట్లన్నీ తోమలా? ఏ